మీ పేరమ్మా? ప్రియాంక అండి. ఎక్కడి నుండి వచ్చారండి? కంకిపాడు నుంచి. కంకిపాడు నుండి వచ్చారు. ఎలా అనిపిస్తుంది ఈరోజు కడప వచ్చారు, మహానాడులో వంటల కార్యక్రమంలో పాల్గొంటున్నారు మీరు వచ్చేసి? చాలా బాగుందండి. అన్ని బాగానే ఉన్నాయండి. అంతా సౌకర్యం బాగానే ఉంది. అంటే ఎంత పెద్ద వంటల కార్యక్రమం ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడు ఇప్పుడే చూస్తున్నాము. కార్యక్రమం మీరు అటెండ్ అవుతారని? లేదండి, అనుకోలేదండి. అనుకోకుండా అయింది. మాకు చాలా ఆనందంగా ఉంది. మహానాడుకి ఇంత ముందు ఎప్పుడైనా వెళ్ళారా మీరు? లేదండి, ఇప్పుడే ఫస్ట్ టైం. చూస్తే ఏమనిపిస్తుంది? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చాలా సంతోషం, అంటే మాటల్లో చెప్పలేకపోతుంది. అమ్మా మీ పేరమ్మా? బుజ్జి అండి. ఎక్కడి నుండి వచ్చారమ్మా? మేము కంకిపాడు నుంచి వచ్చాం. ఈ మహానాడుకి సంబంధించిన ఈ వంటల కార్యక్రమంలో పాల్గొంటున్నారు కదా మీరు? బాగా చేస్తున్నారండి. ఈ వంటలు ఇవన్నీ ఈ కార్యక్రమం చూస్తుంది ఎంతమంది? మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎంతమంది వచ్చారు మీరు? మేము 100 మంది వచ్చేసాం. ఒకే ఊరా? ఒకే ఊరు. కార్యక్రమంలో ఎప్పుడైనా మీరు పాల్గొన్నారు? ఎంతమందికి భోజనం చేసే చోట? ఎప్పుడు లేదు, ఇప్పుడే బాగా చేస్తున్నారు. ఎంతమందికి అని చెప్పారు మీతో? ఎంతమందికి వంటలు వండాలని చెప్పారు? మొత్తం 10 లక్షల మంది కన్నా. ఎన్ని రోజులు ఉండబోతున్నారమ్మా మీరు? 3 రోజులు 4 రోజులు గానీ అయింది. చెప్పారు. పచ్చడికి క్లీన్ చేయటం. ఎవరు చేస్తున్నారమ్మా ఈ పచ్చడి? ఈ చంద్రబాబు నాయుడు. అమ్మా మీ పేరమ్మా? నా పేరు మాగంటి విజయలక్ష్మి అండి. ఎక్కడి నుండి వచ్చారమ్మా? నేను దెందులూరు మండలం సోమరపాడు నుంచి వచ్చాను. దెందులూరు నియోజకవర్గం నుండి వచ్చారు. అసలు ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి? ఎందుకు వచ్చారు మీరు? మహానాడు ప్రోగ్రాం గురించి మా ఎమ్మెల్యే సారు ఇవన్నీ చేపిస్తున్నారు. దాని నిమిత్తం మేము వచ్చాము. ఎవరు మీ ఎమ్మెల్యే అంటే? చింతమనేని ప్రభాకర్ గారు. ఓకే, ప్రభాకర్ గారు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు ఆయన? ఆవకాయ పచ్చడి. ఆవకాయ పచ్చడి మొత్తం ఆయనే పెట్టిస్తున్నారా? మొత్తం ప్రిపరేషన్ అంతా. ఎంతమందికి ఎంత ఖర్చు అవుతుందమ్మా? మొత్తం మీద ఒక 1000-1500 కాయలు మామిడికాయలు పచ్చడి పెట్టేస్తున్నారు. ఇంకా ఎక్కువే పెట్టించవచ్చు. ఎంతమంది వచ్చారు మీరు? మేము 42 మంది వచ్చామండి. దెందులూరు నుండి వచ్చారు. దెందులూరు నియోజకవర్గం నుంచి వచ్చాము. వచ్చి ఏం చేస్తున్నారు మీరంతా? ముక్కలు తొడవడం అని, వెల్లుల్లిపాయలు వలడం, పచ్చడి కలిపేటప్పుడు అవన్నీ కలిపించడం, అవన్నీ చేసామండి ఇప్పటి వరకు. మరి ఇంత పెద్ద కిచెన్ ఉంది కదా రేపు మహానాడు కార్యక్రమం సంబంధించి, ఎప్పుడైనా చూసారా ఎంత పెద్ద కిచెన్ కావచ్చు? చూడలేదని మేము పిలవగానే వచ్చేసాం. ఇట్లాంటి కార్యక్రమంలో ఎప్పుడైనా పాల్గొన్నారు? ఇప్పుడు పచ్చడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతకుముందు ఏ కార్యక్రమంలో పాల్గొన్నారు? ఇంతకు ముందు అంటే మాకు విజయవాడ వరదలు వచ్చినప్పుడు కూడా మేము ఫుడ్ అది ప్యాకింగ్ చేయటం, ఆ ప్రాసెస్ అంతా చేసాం. మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి పండగ లాంటిది కదా, సో అట్లాంటి వాతావరణం చాలా మంది వస్తున్నారు. అలాంటి కార్యక్రమానికి మీరు పచ్చడి సప్లై చేస్తున్నారు అంటే మీరు అందులో కూడా భాగస్వాములు అయ్యారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మా కూటమి ప్రభుత్వం చాలా బాగా అందరూ. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? మీ ఎమ్మెల్యే అసలు ఏం పని చేయరంట కదా, ఆయన ఎక్కడో ఉంటారు అసలు నియోజకవర్గంలో. అది చాలా తప్పండి. అసలు అలా అన్న వాళ్ళనే నేనైతే మాత్రం ఊరుకోనండి. భయపడుతున్నారు ఎందుకు మీ ఎమ్మెల్యేకి? మేము భయపడమండి. ఆయన చాలా బాగా చూస్తారండి. అసలు మేము వచ్చామంటే మమ్మల్ని చాలా కేరింగ్ గా, చాలా చక్కగా ఇప్పటి వరకు కూడా చాలా కేరింగ్ గా చూసారండి. మరి ఇక్కడ ఎలా ఉందమ్మా ఏర్పాట్లు కావచ్చు, అంతా బాగానే చేస్తున్నారా? వంటల్లో క్వాలిటీ కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే బాగానే ఉన్నాయండి. ఎమ్మెల్యే గారు కూడా దగ్గరుండి అంతా కూడా పరిశీలిస్తున్నారు. అవునండి, ప్రతిదీ పరిశీలన చేస్తున్నారు. అంతా బాగుందండి. మాకు కూడా అందరినీ కూడా చాలా బాగా ఆయన దగ్గరుండి అంటే మీకు చెప్తుంటారు కదా, ఎంతమంది వచ్చే అవకాశం ఉందంటారు రేపు ఇవి కార్యక్రమాలకి? మాకు వచ్చేప్పటికి నా అంచనా అయితే మాత్రం మొత్తం మాకు అటు విజయవాడ, అమరావతి అటు నుంచి కూడా మొత్తం 5-6 లక్షల మంది వస్తారేమో అని నా వరకు నేను అంచనా వేసుకుంటాను. ఇక్కడ ఏర్పాట్లు మీరు వచ్చారు కదా, మీకు బాగానే ఉన్నాయమ్మా? నాకైతే చాలా బాగున్నాయి. ఎన్ని రోజులు ఉండబోతున్నారు మీరంతా? మీరు 42. రేపు మార్నింగ్ వెళ్ళిపోతాం. ఎవరుంటారు ఇక్కడ మరి? మేము ఇంకా వస్తారండి, బోల్డ్ మంది వస్తారు. మీరు వెళ్ళిపోయి వేరే వాళ్ళు వస్తారు. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇంత వైభవంగా భోజనం పెట్టే కార్యక్రమంలో మీరు భాగస్వాములు అయ్యారు. చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉందండి. ఎలా జరగబోతుంది అంటారు ఈ మహానాడు కార్యక్రమం? బాగా జరగబోతుందండి, చాలా హ్యాపీగా జరగబోతుంది. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము దెందులూరు అండి. మీరు కూడా దెందులూరా? మీరు కూడా పచ్చడి చేయడానికి వచ్చారు? అవును. ఇప్పటివరకు ఏమేమి చేశారమ్మా మీరు? ఎల్లుల్లిపాయలు వలిసాము, ముక్కలు తుడిసాము, అన్ని సాయం చేసాము. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే పనితీరు? చాలా బాగుందండి. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మహిళలు ఇబ్బంది పడిపోతున్నారు, పథకాలు లేవు, బ్యాంకుల్లో డబ్బులు పడట్లేదు అంటున్నారు. అవంటే నిదానంగా ఇస్తారండి, కానీ రౌడీ రాజకీయాలు లేవండి. ముందు పిల్లలు కూడా ఊళ్ళో దెబ్బలాడుకుంటూ అవి ఉండే, ఇప్పుడు ఏమీ లేవు, ప్రశాంతంగా ఉంది. అట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పిల్లలు తాగేసి కొట్టుకోవడం, లేకపోతే కుదురుగా ఉన్న పిల్లల్ని పట్టుకుని కొట్టడం,
అలా చేసేవారు ఊళ్ళలోనండి. ఇప్పుడు డ్రగ్స్ ఎక్కువ దొరికేది అంటున్నారు, నిజమేనప్పుడు? డ్రగ్స్ దొరికేది. గంజాయి అవునండి. ఇప్పుడు బానే ఉందా? బానే ఉందా? ఏమీ లేవండి. అన్న మీ పేరు? నా పేరు నాగరాజు. ఏం చేస్తుంటారు మీరు కిచెన్ లో? స్వీట్ ఐటమ్. స్వీట్ ఐటమ్. ఏ ఐటమ్ చేస్తున్నారన్న? ఆల్ ఐటమ్. ఇప్పుడు అల్లూరే మైసూర్ పాక్ కొడుతున్నాం, ఒంగోలు మైసూర్ పాక్. మాకు 30,000 మందికి చెప్పారు ఐటమ్ తయారు చేస్తున్నాం ఇప్పుడు. అది ఎన్ని రోజులకు రమ్మన్నారు? మీకు అసలు ఏంటి కాంట్రాక్ట్ ఇచ్చారు? మీకు అసలు ఎందుకు పిలిచారు? అసలు కాంట్రాక్ట్ గురించి ఏం రాదు మాకైతే. ఏ ఐటమ్ చేయమని చెప్పారు? మాకు అల్లూరే మైసూర్ పాక్ ఐటమ్ చెప్పారు, 30,000 మందికి ఆ ఐటమ్ తయారు చేస్తున్నాం. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము విజయవాడ నుంచి వచ్చాము. ఎన్ని రోజులు ఉండబోతున్నారు? ఇక్కడ 3 రోజులు ఉంటాం. 3 రోజులు ఉంటాం. ఓవరాల్ గా ఎంత మంది క్రౌడ్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీకు అంటే 1,00,000 పైగా వస్తారు 3 రోజులకి. అంటే రోజుకి 30,000 మందికి చెప్పారు. రోజుకి 30,000 మందికి మీరు చెప్పారు? రోజుకి 30,000 మంది స్వీట్ ఐటమ్, రోజుకి 30,000 మంది. మాకు 2 రకాలు చెప్పారు, చేస్తున్నాం, తయారు చేస్తున్నాం. మేము విజయవాడ నుంచి. ఏ రకం చెప్పారు మీకు? మాకు అల్లూరే మైసూర్ పాకు, పైనాపుల్, కేసరి 2 రకాలు చెప్పారు మాకు. ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద ఈవెంట్ లో మీరు పాల్గొంటున్నారు కదా? మహాన్ అంటే 2 రాష్ట్రాల నుండి చాలా మంది జనసంద్రోహం పెద్ద ఎత్తున కదిలి వస్తుంది. సో ఇలాంటి ఈవెంట్ లో మీరు పాల్గొంటున్నారు కదా, ఏమనిపిస్తుంది? మాకు అంతా బాగానే ఉంది. మేము ఎప్పుడు చేస్తుంటాం. 3 సంవత్సరాల నుంచి మహానాడు చేస్తున్నాం. ముందు కూడా చేశారా? విజయవాడలో చేసాము, ఒంగోలు చేసాము, రాజమండ్రి చేసాం. ఇది 4వ సారి మహానాడు. అంటే గత 3 ఈవెంట్లలో పాల్గొన్నారు. సో మళ్ళా ఇప్పుడు 4వ ఈవెంట్ ఇది మహానాడుకి సంబంధించి. ఎలా దానికి దీనికి తేడా ఏమైనా కనిపిస్తుందా? మా వరకు మాకు శివాజీ గారు వర్కర్కి సంబంధించినంత వరకు బాగా చూసుకుంటారు. ఐటెంలో కానీ క్వాలిటీలో కానీ ఎక్కడ తేడా ఉండదు. చాలా బాగా చేపిస్తారు దగ్గరుండి. నీట్గా చేయమని మాకు ప్రతి ఏడు మాకు చెప్తారు. ఏంటంటే ఇప్పుడు గత 3 ఏళ్ళకి ఇప్పుడు 4వ ఏడాది కదా. సో ఈ ఏడాదికి ఏమైనా ఎక్స్పెక్టేషన్ కానీ ఏమైనా పెరగడం కానీ ఇప్పుడు కిచెన్ కి సంబంధించి మీరు చూస్తుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్ గా. కాకపోతే అంటే అనుకున్న దాని మీద ఇప్పుడు కడపలో పెట్టారు కాబట్టి మా అంచనా ప్రకారం కొద్దిగా పెరగొచ్చు అనుకుంటున్నాం. కడపలో పెట్టారు కాబట్టి కొద్దిగా పెరుగుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే పోయిన సంవత్సరం అంతకుముందు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగింది ఒంగోలులో. ఇప్పుడు అధికార పార్టీ ఇదే కాబట్టి కొంచెం గట్టిగా జరుగుతుందని అనుకుంటున్నాం. మేము ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి కొంచెం గట్టిగా జరుగుతుందని అనుకుంటున్నాను. నేను అయితే నాకు సంబంధించిన ఈవెంట్ వరకు మొత్తం అంతా రన్నింగ్ అంతా హ్యాపీ. మాకైతే శివాజీ గారి ఆధ్వర్యంలో బాగా జరుగుద్ది. స్వీట్ ఐటమ్ కానీ ఏ ఐటమ్ కానీ అంతా చాలా బాగా చూసుకుంటాం. ఫైనల్ గా మీరు చెప్పండి, అంటే అదే చెఫ్ గా కాకుండా ఒక కామన్ మ్యాన్ గా ఎలా ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం? ఇప్పుడు పరిపాలన చూసాక ఏడాది అయిపోయింది. ఏడాది అయిన తర్వాత ఏమనిపిస్తుంది? నాకైతే ఆయన దానికన్నా ఈయన దగ్గరే మాకు బాగుంది. మాకు తెలిసింది దానికన్నా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చంద్రబాబు గారి వల్ల మాకు బాగుంది. మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఒక పండగనే చెప్పుకోవచ్చు. అట్లాంటి పండగకి అయితే కడప సిద్ధమైందని చెప్పొచ్చు. ఎందుకంటే మహానాడు ఇన్నేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగింది, గత 5 ఏళ్ళు. ఇప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోతుంది కాబట్టి ఈ మహానాడు పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అట్లానే మహానాడు అనగానే ముందు గుర్తొచ్చేది, మహానాడులో భాగంగా ప్రత్యేక అట్రాక్షన్ గా ఉండేది ఏంటంటే ఫుడ్ అని చెప్పొచ్చు. ఎవరైతే రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు వస్తుంటారో ఆ ప్రజలకి 3 రోజుల్లో కూడా స్పెషల్ ఐటమ్స్ అనేది ఈ ఫుడ్ మెనూలో ఉంచడం జరుగుతుంది. ఏదైతే ఈ ఫుడ్ మెనూకి సంబంధించి అలాగే మహానాడు కార్యక్రమానికి ఫుడ్ కాంట్రాక్ట్ గా ఉన్న అంబికా క్యాటరర్స్ వారైతే ప్రస్తుతం అంతా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎటువంటి మెనూ ఉంది, ఏంటి భోజన ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి ఏంటనే విషయాలు అయితే ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అండి, నా పేరు కార్తీక్, విజయవాడ అంబికా క్యాటరింగ్ అండి. ఎట్లా ఎన్నేళ్ల నుండి మీకు ఈ అనుబంధం ఉంది? మహానాడికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు ఏంటంటే ఏం చెప్తారండి? 11 ఏళ్ల నుంచి మనం పెడుతున్నామండి. ఇది 8వ మహానాడు అండి మనం చేసేది. అదండి 7 మహానాడులు మొత్తం వెజిటేరియన్తో పెట్టాం. ఈ మహానాడు మాత్రం నాన్ వెజ్తో చేస్తున్నామండి. అనుకున్నారా కడప నడివొడ్డున కడప నగరంలో మహానాడికి మీరు భోజనాలకి కాంట్రాక్ట్ తీసుకుంటారనేసి? మాకు అవకాశం ఇచ్చిందంటే అధిష్టానం, మేము దానికి చాలా కృతజ్ఞతతో ఉంటాం. కడపలో ఇది మొట్టమొదటి మీటింగ్ అంటండి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి. అందుకని చాలా ఆనందంగా ఉందండి ఇక్కడ చేయటం మాకు. ఏంటి మరి కడపలో జరుగుతుంది, పార్టీ కూడా అధికారంలోకి వచ్చి మంచి జోస్లో ఉన్న మొదటి ఏడాదిలోనే ఈ మహానాడు కూడా జరగబోతుంది కదా. ఏంటి స్పెషల్ అట్రాక్షన్ ఏంటి మీ సైడ్ నుండి ఈ ఫుడ్ లో? తాపేశ్వరం కాజా, అల్లూరు మైసూర్ పాకు, ఎన్టీఆర్ గారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి, ఇలా స్వీట్లతో పాటు నాన్ వెజ్ కూడా పెడుతున్నాం. మెనూ చెప్తారా? రేపు ఈ 3 రోజులకు సంబంధించి ఏమైనా మెనూ ఉందా మీ దగ్గర? మెనూ అంటే అండి అదే ఇలా ఈ స్వీట్లతో పాటు వెజిటేరియన్ కర్రీసు, మళ్ళీ నాన్ వెజిటేరియన్లో కోడిగుడ్డు, చికెను, మటను,
దోసకాయ మటను అలా అన్ని పెడుతున్నామండి. అంటే మరి 11 ఏళ్ల నుండి మీరు మహానాడులో ఈ ఫుడ్ సెక్షన్ అంతా మీరే ఇస్తున్నారని చెప్తున్నారు. సో మరి 11 ఏళ్ల నుండి మీకే ఇవ్వడానికి గల కారణం ఏంటి? చాలా క్యాటరర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా. అవునండి, ఎవరిని ఆకలితో వెనక్కి తిరిగి పంపకుండా చాలా జాగ్రత్తగా చాలా శ్రద్ధతో వాళ్ళు చెప్పినట్టు చేస్తాం కాబట్టి అండి మనకి ఇస్తున్నారండి. అంటే చెప్పండి, ఎందుకంటే ప్రతి మహానాడులో కూడా ఫుడ్ సెక్షన్ లో ఏదో ఒక ఫుడ్ అయితే మేజర్ హైలైట్ గా నిలుస్తుంది. సో ఈ ఏడాది ఏది నిలవబోతుందంటే ఏం చెప్తారు? దోసకాయ మటన్ ఉంటుందండి, గోంగూర చికెను, తలకాయ మాంసం ఉంటుంది. అవన్నీ కొద్దిగా హైలైట్గా ఉంటాయండి. అంటే రాయలసీమ వాళ్ళ కోసం ప్రత్యేకంగా నాన్ వెజ్ పెడుతున్నారు మొట్టమొదటిసారి. చాలా మహానాడులు మీరు చేస్తున్నారు కదా, సో వాటికి వీటికి ఏమైనా తేడా గమనిస్తున్నారు? ఈ ప్రాంగణంలో కావచ్చు, ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయి? ఈసారి ఏమైనా జనం కావచ్చు, పబ్లిక్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందా? ఈసారి ఇంకా చాలా మంది పెరగచ్చండి ప్రతి సంవత్సరం కంటే. అందులోనూ ఈసారి బహిరంగ సభ ఉంది, ఖచ్చితంగా 5 లక్షల మంది అవుతారని అనుకుంటున్నామండి. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ 3 రోజులకు సంబంధించి? ఎనీ టైం భోజనం ఉంటుందా వీళ్ళకి సంబంధించి? రేపు పొద్దున్న పూట 50,000 అండి, రోజు 50,000 నుంచి చివరి రోజు మాత్రం 1,00,000 మంది వరకు అనుకుంటున్నాం. ఒకటి క్లియర్ గా చెప్పండి, ఏదో ఫుడ్ కి సంబంధించి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా? మీకు పదే ఇస్తున్నారు కదా, ఎందుకంటే ఎవరో వస్తున్నారు ఏదని చెప్పేసి. ఆ క్వాలిటీ దగ్గర మాత్రం ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదండి. అసలు ఏ ఐటమ్ కూడా నెంబర్ 1 క్వాలిటీ ఏనండి. మన వీళ్ళందరూ కూడా మంచి నీట్ గా చేస్తారు. మొత్తం అంతా ఆయిల్ ఎక్కువసేపు వాడరు, అలా ఉంటదండి. మన క్వాలిటీ దగ్గర అసలు రాజీ పడే అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తిగా భోజనం చేసి కడుపు నుంచి పంపిస్తారండి. ఎప్పుడైనా అండి భోజనం తిన్నాక ప్రశాంతంగా వెళ్ళాలండి, కడుపు చెడిపోకుండా. ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసి పంపించే పూచి మాదండి. ప్రతి ఏడాది మీకే ఇస్తున్నారు ఈ కాంట్రాక్టర్. సో ఈ కాంట్రాక్ట్ సంబంధించి అయితే మీకు ఏమైనా ఆదేశాలు ఇస్తున్నారా పార్టీ వాళ్ళు ఎవరైతే మీకు ఈ కాంట్రాక్ట్ ఇస్తున్నారో? అంటే క్వాలిటీ చేయమంటున్నారా, లేదంటే క్వాలిటీ వద్దు లేదా తక్కువగా చేసేయమంటున్నారా? ఫుల్ క్వాలిటీతోనే చేయమంటారండి. మొత్తం ఫుడ్ కమిటీ ఉంటుందండి, వాళ్ళ పర్యవేక్షణలోనే జరుగుతుందండి మొత్తం. ప్రతి సంవత్సరం కూడా ఫుడ్ కమిటీ మనకు ఎలా ఆదేశిస్తే మనం అలాగే చేస్తామండి. ఆ విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదండి. మొత్తం ఎంతమంది వచ్చి ఉంటారండి వంట చేసే సిబ్బంది? ఎంతమంది ఉండే అవకాశం ఉంది? ఉట్టి వంట చేయడానికి మనకు 1500 మంది అండి, సర్వింగ్ ఒక 1000 మంది, క్లీనింగ్ వాళ్ళు ఒక 200 మంది, మళ్ళీ ఇంకా బయట స్టాఫ్ ఒక 200 మంది ఉంటారండి. ఓవరాల్ గా 2,500 మంది దాకా ఉంటారు. 2,500 ఈ ఫుడ్ కి సంబంధించి సర్వింగ్ కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, తయారు చేయడానికి కావచ్చు. అవునండి, ఉత్తి మా స్టాఫ్ వరకే 2,500 మంది ఉంటారండి. ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు 2,500 అంటున్నారు కదా, సో వీళ్ళతో సాటిస్ఫై అయిపోతుందా మీకు? సరిపోద్దండి. ఇంకా మన కార్యకర్తలు కూడా మన కోసం కష్టపడతారండి. వాళ్ళు కూడా వాలంటీర్స్ గా వాలంటీర్స్ ఉంటారండి, అందరూ ఉంటారు. సో మనకు అంతా నీట్ గా జరిగిపోతుంది సార్. అన్న మీ పేరన్నా? నా పేరు బంగారు నోకరాజు అన్న. ఎక్కడి నుండి వచ్చారన్నా మీరు? మేము తుర్ నుండి వచ్చామన్నా. మీ పని ఏంటి ఇక్కడికి రావడానికి? కటింగ్ చేయడానికి. కాయగూరల కటింగ్ వచ్చారా? ప్రతి మహానాడు కాయగూరల కటింగ్ వస్తామన్నా. ప్రతి మహానాడికి? ప్రతి మహానాడు. ఎన్ని నెలలు వెళ్ళారు మహానాడికి మీరు? మేమండి ఒంగోలు చేసామండి, రాజమండ్రిలో చేసాం, వైజాగ్ లో చేసాం, విజయవాడలో చేసాం. స్టార్టింగ్ నుండి మేము ఎప్పుడు చేరినా మహానాడు మాకే చెప్తారండి, వస్తారు శివాజీ గారు చెప్తారండి. మీరు ఓన్లీ కటింగ్ కోసం వస్తారు అయితే? ఓకే, ఎంతమంది వచ్చారన్నా మీరు తున్నిండి? 30 మంది వచ్చామండి. 30 మంది. ఈ 30 మంది కూడా ఓన్లీ కాయగూరల కటింగ్ అయినా? కటింగ్ అండి. ఓకే, మరి ఎలా అనిపిస్తుంది? మరి ప్రతి ఏటా మహానాడికి వెళ్తున్నారు, సో ఈ ఏడాది కడప వచ్చారు, అనుకున్నారా కడపలో మహానాడు పెడతారు, మహానాడులో మీరు పాల్గొంటారనేసి? అనుకున్నామండి. మాకు కడప ఎక్కడ పెట్టినా మాకు చెప్తారండి, ఎక్కడ పెట్టినా. ఇప్పుడు వరకు ఏ కాయగూరలు కట్ చేశారన్న? ఇప్పుడు వరకు మేము సొరకాయ కోస్తున్నామండి సాంబార్కి, తర్వాత ములక్కాయ కోయమన్నారు, తర్వాత చట్నీకి సొరకాయ కోయమన్నారు, బెండకాయ ఫ్రై కోయమన్నారండి. అది ఏంటి అసలు ఏం ఉండిపోతున్నాయి వంటలు అసలు ఇక్కడ? వంటలు మనకి చెప్పింది అదే చెప్పారన్నా. నాన్ వెజ్ కూడా ఉందంటున్నారు, మరి రేపు మనకి ఇంకా చెప్పలేదు. కటింగ్ వస్తానికైతే ఈ పని చేయమన్నారన్న, అది ఈ పని చేస్తామన్న. ప్రతి మహానాడులో కూడా భోజనాలు అంటూ ఒక హైలైట్ గా నిలుస్తాయి కదా, సో మరి గత ఏడాదికి ఏడాదికి ఏమైనా తేడా కనబడిపోతుందా? ఎందుకంటే మీరు రెగ్యులర్ గా వెళ్తా ఉంటున్నారు కటింగ్ కి. ప్రతి మహానాడుకి వెళ్ళామన్నా. మరి ఏమైనా తేడా ఉంటుందా ఈసారి? ఏమైనా హైలైట్ గా నిలుస్తుందా? ఎప్పుడైనా హైలైట్ గా ఉంటదండి. ఎప్పుడన్నా ఒంగోలులో కూడా పోయిన మహానాడికి ఖాళీ లేకుండా వచ్చారని జనం. మరి అప్పటి ఈ వంటశాల చూసారు కదా, ఈ వంటశాల మరి గతం లాస్ట్ ఇయర్ మహానాడికి వేసిన వంటశాలకి దీనికి ఏమైనా తేడా కనిపిస్తుందా? అంటే ఏమైనా పెరగడం కానీ ఏమైనా ఉందా? అంటే పోయిన మహానాడికి ఓన్లీ వెజిటేరియన్ ఉన్నాయా, ఇప్పుడు కొద్దిగా నాన్ వెజ్ అట్లా పెడుతున్నారని తెలిసింది. అంటే గత మహానాడికి ఓన్లీ వెజిటేరియన్.
నాన్ వెజ్ పెడుతున్నారు అయితే. ఏదన్నా తక్కువలో అయితే ఎక్స్పెక్ట్ చేయమన్నా జనం అలా ఉంటది. ఎందుకు కారణం ఏంటంటారు? పార్టీ అధికారంలో ఉందనా? పార్టీ అధికారంలో లేకపోయినప్పుడు కూడా మేము ఒంగోలులో చేసామన్నా. మేము ఇంకా ఒంగోలులో జనం మంచి ఎండలో చేసాం. ఇప్పుడు ఇంకా క్లైమేట్ చల్లగా ఉంది అలా ఉంది కానీ ఎండలో చేసాం. ఎండలోనే జనాలు తండ్రులుగా వచ్చారు. ఏంటంటే ఇప్పుడు మహానాడికి చాలా మంది వస్తుంటారు కదా రాష్ట్రం నలుమూల నుండి, వాళ్ళందరికీ భోజనం దొరుకుతుందా? భోజనం అటువంటి ఇబ్బందులు ఏమి ఉండవన్నా. అందరికి ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు. ఎవరు ఇబ్బంది ఎంతమంది వచ్చినా ఇక్కడ భోజనం, ఎంతమంది వచ్చినా భోజనం మాత్రం ఇబ్బంది ఏమి ఉండదండి. వండుతూనే ఉంటారు, కొనసాగుతూనే ఉంటారు, అయిపోతుంటే వండుతూ ఉంటారు. అవ్వడం అంటే ఉండదండి, ఉంటది ప్రతి. గత ఏడాది కన్నా మీరు ఎక్కువ మంది వచ్చారా తక్కువ మంది వచ్చారు? అంటే తక్కువ మంది వచ్చామండి. నాన్ వెజ్ కదండి, అంతగా పని ఉండదండి. వెజిటేరియన్ అయితే మనకి పని బాగుంటది అన్నమాట. ఫ్రూట్స్ కటింగ్ కావాలి కదా, కాయగూరలు. అంటే ఇప్పుడు సొరకాయలు కదా ఏమాత్రం వచ్చాయండి సొరకాయలు? సొరకాయలు అంటే 5,000 కాయ పైన వచ్చి ఉంటదండి. మనకి తెలియదు ఏమైనా ట్రక్ అట్లా ఇప్పుడు కాయగూరలు వస్తుంటాయి కదా, ట్రక్కులు వస్తాయా కిలోల లెక్క వస్తాయా? 5 రూపాయలు వచ్చిందండి ఒక సొరకాయ. బెండకాయ వచ్చింది, మేము రాబడిగా వచ్చింది. అదే ఎన్ని కిలోల లెక్క చూస్తుంది? పిల్లలకు మనకు తెలియదని వేస్తారు అక్కడ మూటలు. మనం మూటలో వచ్చినప్పుడు చూసుకున్నాం అనుకోండి ఇన్ని కేజీలు అన్న ఐడియా ఉంటుంది, లేదంటే సార్ని అడగాల. అమ్మా మీ పేరమ్మా? నా పేరు సైది వెంకటేశ్వరం అండి. మాది గుడివాకలంక గ్రామం నుంచి వచ్చాము. మా చింతమల్లి ప్రభాకర్ మా వాళ్ళ ఇంటికి 3ంటికి వెళ్ళి భోజనం చేసి బస్ ఎక్కి బయలుదేరి మళ్ళీ 3ంటికి వచ్చామండి. మా ఎంట ఎవరు ఎక్కడ ఏ చెక్ పోస్ట్ కాడ ఆఫ్ చేసినా మా సోదరులేంటి మా వ్యక్తి మా ఎంట ఉండి మా మహిళలకి శుభ్రంగా తీసుకొచ్చారండి. మళ్ళీ వరంగల్ వచ్చాక మా అందరికి కూడా 42 మంది మేము లేడీస్లు మాకు భోజనం ఇప్పించారండి రాత్రి. మా ఒంగోలులో మొత్తం 42 కూడా భోజనం ఇప్పించారండి. పరిశుభ్రంగా వాటర్ సీసాలు పెరుగన్నము అవన్నీ కూడా శుభ్రంగా ఇచ్చినాక మళ్ళీ మేము శుభ్రంగా బస్ ఎక్కి మా ఆయన ముందు మీ వెనక అట్లాగే మళ్ళీ మాకు నిద్రాహారం లేదేమని 3ంటికి వచ్చామండి ఇక్కడికి కడప. వస్తే మళ్ళీ మా కళ్యాణ మండపం తీసుకున్నారండి సార్ మాకు. ఆ కళ్యాణ మండపంలో 1 గంట నిద్ర అయ్యి మళ్ళీ 6ంటికి స్నానాలు చేసి పరిశుభ్రంగా ఉండి మళ్ళీ ఇక్కడ కడప వచ్చామండి. వచ్చిన కాడించి మామిడికాయ ముక్కలు మరి ఎల్లుల్లిపాయలు ఒలుస్తాం, కొత్తిమీరకి శాతం, బంగాళదుంపలు ఒలుస్తాం, ఇవన్నీ కూడా ఆయన దగ్గరుండి మాతో పని చేపించుకున్నారండి. మా ఇంటి ఎమ్మెల్యే మాకు ఎక్కడైనా మాకు దొరకరండి. ఆ ప్రభుత్వంలో ఇచ్చిన పరిహారాలన్నీ కూడా అప్పు చేసి మాకు ఇచ్చారు, మహిళలకి తీసుకున్నాం. ఆ అప్పు ఈ ప్రభుత్వం వచ్చాక మా ఎమ్మెల్యేలు మా సీఎంలు తీర్చుకుంటూ వస్తున్నారు సార్. ఇప్పుడు వరకు ఎంతో కొంత వేసుకుంటూ వస్తున్నారు. ఇంకా 4 సంవత్సరాలు ఇస్తాడికి వేసి అన్ని కూడా హామీలను కూడా మాకు ఇస్తారండి. మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా సీఎం ఈ మహానాడు కార్యక్రమంకి రాష్ట్రం నలుమూలల నుండి వస్తున్నారు, 2 రాష్ట్రాల నుండి. సో ఇటువంటి కార్యక్రమంలో మీరు కూడా పిల్లలు చాలా పరిశుభ్రంగా ఈ మీటింగ్ మరి 6వ తారీఖు కాడి నుంచి 9వ తారీఖు వరకు కూడా పరిశుభ్రంగా మీటింగ్ అవిద్దని ఎక్కడ లేని మహిళలు కూడా మా ఏలూరు కాస్ట్ చింతమల్లి ప్రభాకర్ రావు గారు దెందులూరు నియోజకవర్గం ఆ స్వామి తీసుకొచ్చి మా మహిళలందరూ వచ్చామండి. పరిశుభ్రంగా ఈ రోజు మళ్ళీ ఇదంతా అయినాక అన్ని శుభ్రంగా ఉండండి. నీట్ గా చేస్తున్నారు, ఇంకా నీట్ గా చేపిస్తారండి. రేపు నుంచి 3 రోజులు ఇంకా నీట్ గా చేపిస్తారు. మేమండి ఇప్పుడు అండి పచ్చళ్ళు పెట్టామండి. ఇప్పుడు పొద్దు నుంచి ఇప్పుడు పచ్చళ్ళు పెట్టాం, కూరగాయలు కూడా కోలుతున్నాము, బంగాళదుంపలు కొలుస్తున్నాము, ఇంకన్నీ చేసుకుంటూ ఉన్నామండి మేము. నా పేరు సైది వెంకటేశ్వర. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి, సౌకర్యం బాగుందండి. సౌకర్యం బాగా ఉండమంటే మేము రాత్రి నిన్న 3ంటికి ఎక్కువ మళ్ళీ వాళ్ళ రేపొద్దులకు కానీ మళ్ళీ. తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకు ఇష్టం అసలు? ఎందుకు ఇష్టం ఏంటండి, పనులు ఎన్నో కూడా చాలా సమృద్ధిగా చేస్తారు. దెబ్బలాటలు పోరాటాలు కొట్టుకుంటాలు ఉండవు. గత ప్రభుత్వంలో అయితే ఎవరికాడ చిన్న పిల్లలు కూడా గంజాయి బ్యాందీలు బీరుతో ఎక్కడెక్కడ కొట్టుకుంటాం, గుడ్లు చింపుకుంటాం అలా చేశారండి ఆ ప్రభుత్వం. ఆడవాళ్ళకి జగన్ పాలన వస్తే బాగుంటది అంట కదా, వైసీపీ పార్టీ బాగుంటది అంట. ఎవరు వచ్చినా ఇప్పుడు జగన్ పార్టీ వచ్చింది సార్. ఇప్పుడు ఈ తెలుగుదేశం లేదు. జగన్ పార్టీలో కూడా ఆ ప్రభుత్వం మంచిదే, అది మంచిదేనా ఇది చెడ్డదనకూడదు. మేము ఏ ప్రభుత్వం వచ్చినా పరిశుభ్రంగా ఉంటే మాకు కావాలి. మహిళల్ని ఆయన మాకు చేశారు. ఏ పార్టీలో మహిళలకు బాగుంటది? తెలుగుదేశం పార్టీ బాగుంటుందా లేదంటే జగన్ బాగుంటుంది? ఇప్పుడు మట్టుకండి తెలుగుదేశం వచ్చింది కాబట్టి ఈ పార్టీ మట్టుకి చాలా మాకు సంతోషంగా ఉన్నది.
మచ్.